అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాట, ఎపిసోడ్ నెంబర్ 29. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి నా ఏడుపు ఇప్పటికీ మనోజ్ కోసం కంటిన్యూ అవుతూనే ఉంది అంటూ మనోజ్ని గుర్తు చేసుకుని తన కళ్ళలో నుంచి కన్నీరు వస్తూ ఉంటే తుడుచుకుంటూ, ఇక నేను మనోజ్ను కలవలేనేమో అని భయంగా ఉంది అన్య అని ఎంతో బాధతో అంది రమ్య. ఏంటక్క, నువ్వు మాట్లాడాలి అనుకుంటే నువ్వే మనోజ్కు ఫోన్ చేయొచ్చుగా అంది ఆద్య. వెంకట్ అన్న మాటలకి నేను మనోజ్తో మాట్లాడాలని చాలాసార్లు ఫోన్ చేశాను. మొదట ఫోన్ కట్ చేసేవాడు, ఆ తర్వాత ఆ సిమ్ తీసేశాడు. ఇక ఎవరితోనూ తను కాంటాక్ట్లో లేడు. ఇక నా ప్రయత్నం అంతా వృధా అంటూ మనోజ్ను తలుచుకుంటూ కన్నీరు పెట్టుకుంది. ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు రమ్య? నువ్వు కాకపోయినా సుప్రియ అయినా ఫోన్ చేసి చెప్పవచ్చు కదా అని అంది అన్య. సుప్రియతో నీకు చెప్పొద్దని నేనే చెప్పాను. ఎందుకంటే మనోజ్ మా అమ్మ చేతితో చంపదెబ్బ కొట్టించుకుని అవమాన భారంతో వెళ్ళాడు. తనకు తగిలిన దెబ్బ గురించి వీలైనంత వరకు ఎవరికీ తెలియకుండా ఉండాలని నేను అనుకున్నాను. అందుకే నువ్వు ఫోన్ చేసినా మామూలుగానే మాట్లాడేదాన్ని అంది రమ్య. అంటే నీ దృష్టిలో నన్ను పరాయిదాన్ని చేశావు కదా? అలా కాదు అన్య, నువ్వు చరణ్కి కనుక చెప్తే ప్రాబ్లం అవుతుంది అని. ఆన్య రమ్య వైపు అలాగే చూస్తూ ఉంది. అంటే ఆన్య, మనోజ్ ఈ విషయం గురించి చరణ్కు తెలియనివ్వద్దు అని వెంకట్కి చెప్పాడు కదా, మరి నీకు తెలిస్తే అది చరణ్కి తెలియకుండా ఉంటుందా చెప్పు? మా ఎంగేజ్మెంట్ కూడా వెంకట్కి తెలిస్తే అది కాస్త సుప్రియకు, ఆ తర్వాత మా అమ్మకు అని రమ్య అనగానే, ఆ తర్వాత మీ ఎంగేజ్మెంట్ ఆగిపోవడం అంతేగా రమ్యక్క అని అంది భావన. రమ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. రమ్యక్క, నువ్వు మనోజ్ పనిచేసిన కంపెనీకి వెళ్ళి అతని అడ్రస్ తీసుకుని బెంగళూరుకు వెళ్ళవచ్చుగా అంది ఆద్య. అది కూడా వెళ్ళాను ఆద్య, అలా కూడా వెళ్ళాను ఆద్య, కానీ మనోజ్ ఆ కంపెనీలో ఉద్యోగం మానేశాడని చెప్పారు. అందుకే ఇలా ఒంటరిగానే బ్రతకాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఇలా చూసి మా తాతయ్యకేమో హార్ట్అటాక్ వచ్చింది. నేను ఎలాగో ఇలా బ్రతుకుతున్నాను, కానీ నా వల్ల మనోజ్కు వాళ్ళ కుటుంబంకు జరిగిన అవమానంను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను. నా వల్ల ఇంకా మా అమ్మ వలన ఆ కుటుంబంకు ఒక్క కొడుకు దూరంగా వెళ్ళిపోయాడు. మనోజ్ వెళ్ళిపోయిన కొన్నాళ్లకు వాళ్ళ అమ్మ వరలక్ష్మి గారు ఇక్కడికి వచ్చి వాళ్లకు వాళ్ళ కొడుకును దూరం చేశానని నన్ను తిట్టిపోశారు. చివర్లో ఆమె నన్ను ఒక మాట అన్నారు. అది అయితే నాకు చాలా బాధ అనిపించింది అని అంది రమ్య. ఏంటక్క ఆ మాట అని అడిగింది భావన. అది ఏమన్నారంటే, డబ్బు విలువ తప్ప కుటుంబాల విలువ తెలియని మీలాంటి వాళ్ళు ఇలా కుటుంబాలను విడగొట్టడం తప్ప ఇంకా ఏం చేయగలరు? వచ్చి మా వాడు నిన్ను ప్రేమించాడు చూడు, అదే వాడి జీవితంలో చేసిన పెద్ద సరిదిద్దుకోలేని తప్పు అని అంది. అంటూ ఏడుస్తూ, నిజం చెప్పాలంటే ఆ సరిదిద్దుకోలేని తప్పుని నేను చేశాను. మనోజ్ మనసును ముక్కలు చేసి అతని జీవితం ఎటూ కాకుండా చేశాను అంది రమ్య. నువ్వు ఏడవకు రమ్య, నేను ఎలాగైనా సరే మనోజ్ గురించి తెలుసుకుంటాను అంటూ రమ్యను ఓదార్చుతూ ఆద్య భావనను అక్కడి నుంచి పంపించితేనే రమ్య గతం గుర్తుకు రావడం తగ్గుతుంది అని అనుకుని, ఇక పదండి, చాలా టైం అయింది, పడుకుందురు. ఆద్య భావన, మీరు ఉదయాన్నే కాలేజీకి వెళ్ళి పడుకోండి అని అంది ఆన్య. రేపు కాలేజీకి వెళ్ళము, ముందు కొన్ని ప్లేసులను చూసి ఆ తర్వాత కాలేజీకి వెళ్తామక్క అంది ఆద్య. అలా ఏమీ వద్దు, మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి అని వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది ఆన్య. నేను కూడా సెలవు పెట్టి ఆద్య భావనతో పాటు అన్నీ మర్చిపోయి వాళ్లతో వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇక నువ్వు ఏమీ మాట్లాడకుండా మాతో వస్తే నువ్వు కూడా రా, లేదంటే నువ్వు నీ హాస్టల్కి వెళ్ళి నీ ఉద్యోగంని చేసుకో అంటూ అంది రమ్య. ఆద్య భావన నవ్వుతూ రమ్య దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అక్క అంటూ ప్రేమగా ఇద్దరు రమ్యను రెండు చేతులతో
పట్టుకొని చుట్టూ చుట్టుకున్నారు. ఇంకేముంది, నీ సపోర్ట్ చూసుకుని నన్ను నా మాటను లెక్క చేయరు. ఇక మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఉదయాన్నే వెళ్ళాలి, ఇక నేను వెళ్ళి పడుకుంటాను అని వెళ్ళి పడుకుంది ఆన్య. ఇక రమ్య, ఆద్య, భావన కలిసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో, ఏమేమి చూడాలో కొంతసేపు మాట్లాడుకుని వెళ్ళి పడుకున్నారు. ఉదయం ఎంతో సంతోషంగా ఉత్సాహంగా లేచారు. ఆద్య మరియు భావన. వీళ్ళకు హద్దులు పెట్టే ఆన్య ఉండదు. ఇక ఎంతో ఆనందంగా వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేయాలనుకున్నారు. ఆన్య వీళ్ళు నిద్ర లేచేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది విన్న ఆద్య, భావన ఇంకా ఎంతో సంతోషించారు. వారి ఆనందానికి హద్దులు చెరిగిపోయాయి. ముగ్గురు కలిసి రాత్రి వేసుకున్న వాళ్ళ ప్లాన్ ప్రకారం వెళ్ళడానికి బయలుదేరారు. రమ్య, మీతో పాటు మేము కూడా వస్తాము అని అన్నారు సుందరయ్య, సుందరమ్మ. ఈ ముసలి వాళ్ళతో వెళ్తే మనం ఎంజాయ్ చేయలేమక్క అంటూ అంది ఆద్య. ఎవరే ముసలి వాళ్ళు? నీకు వయసు పగరు ఎక్కువైంది అంటూ సరదాగా ఆద్య వెనుకపడింది సుందరమ్మ. వాళ్ళ గొడవ చూస్తున్న సుందరయ్యకు బాగా నవ్వొచ్చేలా చేసింది. రమ్య, ఈ పిల్లలు రావడం వలన నేను చాలా రోజుల తర్వాత అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుతున్నాను అని నవ్వి నవ్వి తనకే తెలియక వస్తున్న తన కంటి వెంట నీరుని తుడుచుకుంటూ అన్నాడు. తాతయ్య, బామ్మ నుంచి నన్ను కాపాడు అంటూ సుందరయ్య దగ్గరికి వచ్చి కూర్చుంది. చాలు బామ్మ, ఆపు, నువ్వే గెలిచావు, నువ్వు నాకంటే సరేనా అంటూ నవ్వుతూ అంది ఆద్య. బామ్మ, ఆద్య అక్క మా ఇంటి దగ్గర కూడా ఇంతే, మా బామ్మ తాతయ్యలతో ఎప్పుడు ఇలానే ఆడుకుంటుంది అని అంది భావన. ఇలాంటి అల్లరి పిల్ల ఇంటికి ఒక్కరైనా ఉండాలి భావన. అప్పుడే ఆ ఇంట్లో వాళ్ళు అన్నీ మర్చి వాళ్ళు ఆనందంగా ఉండడం చూసి వీళ్ళు కూడా ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. ఈ వయసులో మాలాంటి వారిని అయితే ఇంకా ఎంతో ఆనందంగా ఉంటాము అని అంటూ ఆద్య తలను ప్రేమగా నిమురుతూ అంది సుందరమ్మ. అంటే ఆద్యకు ఫ్యాన్స్ ఎక్కువ అంది భావన. మరి నీకెవరెక్కువ ఫ్యాన్స్ ఉన్నారు భావన అని అడిగింది రమ్య. నాకు మా అమ్మ నాన్న కంటే కూడా మా పెదనాన్న పెద్దమ్మ అంటే ఎక్కువ ఇష్టం. వాళ్ళే నా ఫ్యాన్స్ కాదు నేనే వాళ్ళకు ఫ్యాన్ అని అంటూ వాళ్ళను గుర్తు చేసుకుంటూ అంది భావన. సరే కానీ చాలా టైం అవుతుంది, ఇక వెళ్ళండి అంటూ అంది సుందరమ్మ. అలాగే బామ్మ అంటూ హుషారుగా ముగ్గురు కలిసి బయలుదేరారు. ఇక మొదటి రోజు ముగ్గురు కలిసి మంచిగా ఆనందంగా తిరిగారు. రెండో రోజు నుంచి ఈ ముగ్గురితో పాటు సుందరయ్య, సుందరమ్మ కూడా వెళ్ళారు. అలా వాళ్ళు 4 రోజులు వెళ్ళారు. రోజుకి 2-3 చోట్లకు వెళ్ళి సరదాగా చూసి వచ్చేవారు. అలా సుందరయ్య, సుందరమ్మలకు ఆద్య, భావనలు కూడా రమ్య అలాగే అనిపించింది. ఇక వారి మనసుల్లో మనవరాలు స్థానాలను కల్పించుకున్నారు. ఆన్య ఆఫీసులో బిజీగా ఉంది. ఇంతలో తన ఫోన్ రిమోగింది. ఆ ఫోన్ చేసింది వాళ్ళ అమ్మగారు. ఫోన్ ఆన్ చేయడమే హలో ఆన్య అంటూ వాళ్ళ అమ్మ అంటున్నా పనిలో ఉండి వాళ్ళ అమ్మ చెప్పేది వినిపించుకోకుండా హలో అమ్మ, నేను ఆఫీసులో బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది ఆన్య. మరలా వెంటనే ఫోన్ చేసింది వాళ్ళమ్మ శైలజ గారు. అమ్మ, నువ్వు పదే పదే నాకు ఫోన్ చేయకు అంది ఆన్య. అలా చేయకుండా ఉండాలంటే ఆద్య, భావనను ఇంటికి తీసుకుని తొందరగా రా, అప్పుడు నేను నీకు ఫోన్ చెయ్యను అని కోపంగా అంది. అమ్మ, వాళ్ళేమైనా చిన్న పిల్లలా? తీసుకుని వస్తానుగా, అంత కంగారు ఎందుకు నీకు? భావన చిన్నపిల్లేనే, దానికి ఆ సిటీలో అంత రద్దీ రోడ్ల మీద నడవడం, వాటిని తప్పించుకోవడం కానీ రావు. ఎందుకో కానీ నాకు కొంచెం భయంగా కంగారుగా ఉంది. ముందు నా కూతురు నా దగ్గరికి తీసుకునిరా. ఇలా అయితే చాలా కష్టం అమ్మా. భావన రేపటి నుంచి ఇక్కడే ఉండి చదువుకోవాలి కదా, నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ 4 రోజులు రమ్య మన ఆద్య కలిసి ఇలా చూపిస్తూ తిరగడం కూడా మంచిదే కదా, భావన కూడా ఎంతో కొంత చూసి నేర్చుకుంటుంది అని కొంత అసహనంగా అంది. అలాగా, అయితే నేను ఒక పని చేయనా అంటూ అంది. ఏంటమ్మా అది? నేను మీ నాన్న కూడా అక్కడికి వస్తాము. బిడ్డలకు అన్నీ దగ్గర ఉండి చూపించుకొని మరలా జాగ్రత్తగా మన ఇంటికి తీసుకుని వచ్చేస్తాము. అమ్మా, నీకేమైనా పిచ్చా? నీ అధికమైన ప్రేమతో భావనను
పంపకుండా నీతోనే ఉండాలంటూ తన భవిష్యత్తును పాడు చేయకు. ఇప్పటికే తను నీతో ఉండి మన ఊరు మీరు తప్ప ఇంకా తనకి ఏమీ తెలియని దానిలా అమాయకంగా ఉంది. ఇకనైనా తనను ఎలా బ్రతకాలో నేర్చుకోనియండి అంటూ కోపంగా అంది ఆన్య. సరే అన్య, ఇక నేను నీకు ఫోన్ చేయను, పిల్లలను మాత్రం క్షేమంగా ఇంటికి తీసుకునిరా అంటూ ఆన్య మాటలకు కోపం వచ్చిన శైలజ తన ఫోన్ను కట్ చేసేసింది. ఆన్య ఆద్య భావనను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళిందా? ఆద్య భావన వలన వచ్చిన ఆనందం సుందరయ్య సుందరమ్మకు ఎంతవరకు ఉంటుంది? ఇక ఇదంతా మనము తర్వాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.